శ్రియ ఫోన్లో చూసిన ఆ సెల్ఫీ ఆమెకు భయం కలిగించింది. ఆమె వెనుక నిలబడి ఉన్న ఆ అమ్మాయి అది అనన్య కాదు. ముఖం అస్పష్టంగా ఉంది, కానీ కళ్ళు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి, ఎర్రగా, భయంకరంగా. అమ్మ అని శ్రియ గట్టిగా పిలిచింది. అమ్మ పరిగెత్తుకుంటూ వచ్చింది. ఏమైంది అని అడిగింది. చూడమ్మా ఈ ఫోటో అని ఫోన్ చూపించింది. అమ్మ చూసింది, కానీ ఏమీ కనిపించలేదు. ఏముంది ఇందులో, నువ్వే కదా ఉన్నావు అని వాళ్ళ అమ్మ అన్నది. శ్రియ ఒక్కసారిగా షాక్ అయ్యింది. ఆ నీడను ఆమె తప్ప ఇంకెవ్వరూ చూడలేకపోతున్నారు. ఆ రాత్రి శ్రియ నిద్రపోక మంచం మీద కూర్చుంది. అప్పుడే ఆమె ఫోన్లో ఒక నోటిఫికేషన్ వచ్చింది. అన్నోన్ నెంబర్ సెంట్ ఏ మెసేజ్ అని. గుండె బలంగా కొట్టుకుంది. మెసేజ్ ఓపెన్ చేసింది. నువ్వు అద్దాన్ని పగలగొట్టావు, కానీ ద్వారం ఇంకా మూసుకోలేదు అని. శ్రియ చేతులు వణికాయి. ఎవరు మీరు అని టైప్ చేసింది. కొన్ని సెకండ్లు రిప్లై లేదు. తర్వాత మరో మెసేజ్ వచ్చింది, నేను బయటికి రావాలి అని. ఆమె గది ఒక్కసారిగా చల్లబడింది. అద్దం ముక్కలు నేలపై స్వల్పంగా కదలడం మొదలైంది, చిన్న చిన్నగా. అవి మళ్ళీ ఒక ఆకారంలో చేరుతున్నాయి. శ్రియ భయంతో వెనక్కి తగ్గింది. అద్దం ముక్కలు ఒక్కొక్కటిగా కలిసి మళ్ళీ అద్దంలా మారుతున్నాయి. ఆ అద్దంలో ఆ పాత అమ్మాయి ముఖం స్పష్టంగా కనిపించింది. ఈసారి ఆమె మాట్లాడింది. నువ్వు ద్వారం తెరిచావు, ఇప్పుడు అది మూసుకోవడానికి ఒకరు లోపలికి రావాలి అని. శ్రియ కన్నీళ్ళు పెట్టుకుంది. నేను కాదు, నేను లోపలికి రాను అంది. ఆ అమ్మాయి చిరునవ్వు నవ్వింది. అది నువ్వు నిర్ణయించేది కాదు అని. శ్రియ ఫోన్ స్క్రీన్ ఆన్ అయింది. కెమెరా ఆటోమేటిక్గా ఓపెన్ అయింది. స్క్రీన్లో శ్రియ వెనుక ఆ అమ్మాయి దగ్గరగా వస్తుంది. శ్రియ తిరిగి చూస్తుంది. ఈసారి ఆమె నిజంగా అక్కడుంది. నువ్వు నా స్థానంలోకి రావాలి అని ఆ నీడ నెమ్మదిగా చెప్పింది. ఆమె చెయ్యి శ్రియ వైపు వచ్చింది. గది మొత్తం చీకటిగా మారింది. అప్పుడే ఒక గట్టి శబ్దం. డోర్ బలంగా తెరుచుకుంది. శ్రియ వాళ్ళమ్మ లోపలికి వచ్చింది. శ్రియ అని కేక వేసింది. లైట్లు వెలిగిపోయాయి. ఆ నీడ మాయమైంది. శ్రియ నేలపై కూర్చొని వణుకుతూ ఉంది. అయితే వాళ్ళ అమ్మ గది మొత్తం చూసింది. వాళ్ళ అమ్మకి ఏదో వింతగా అనిపించింది. ఈ ఇంట్లో ఏదో ఉంది అని వాళ్ళ అమ్మ అనుకుంది. మరుసటి రోజు వాళ్ళు ఆ అపార్ట్మెంట్ పాత రికార్డ్స్ అన్నీ వెతికారు. వాళ్ళు నిజం తెలుసుకున్నారు. ఇంతకీ ఆ పాత అమ్మాయి పేరేంటంటే మీరా. ఆమె 20 ఏళ్ల క్రితం అదే గదిలో అద్దం ముందు మాయమైంది. కానీ ఆమె మాయం కాలేదు. ఆమె ఇంకా అక్కడే ఉంది, బయటికి రావడానికి ఎదురు చూస్తూ ఉంది. కథ ఇంకా ముగియలేదు. ఎందుకంటే ఆ రాత్రి శ్రియ ఫోన్లో మరో మెసేజ్ వచ్చింది. ఈసారి ఎవరు నిన్ను కాపాడలేరు అని. నెక్స్ట్ పార్ట్లో ఇంతకీ ఎవరి మీరా, ఎందుకు ఆమె అద్దంలోకి వెళ్ళింది అని తెలుసుకుందాం.